ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఈ సంక్రాంతి సెలవుల్లో లాక్డౌన్ అనేది తప్పదా? గతంలో కరోనాలో ఎక్కడి వారు అక్కడే ఏ విధంగానైతే ఇరుక్కుపోయారో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడనున్నదా? కొత్తగా వ్యాపారాలు ఎవరైతే స్టార్ట్ చేశారో వారి యొక్క పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒకసారి లాక్డౌన్ మన భారతదేశంలో విధించే అవకాశాలు ఉన్నాయా? ఇలా చాలా ప్రశ్నలు మనలో తలెత్తుతున్నాయి. అసలు ఈ కొత్త వైరస్ ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన భారతదేశంలోని 7 హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, గుజరాత్లో ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే చైనాలో వచ్చినటువంటి ఈ వైరస్ ఇండియాలో సోకిన కేసులు ఒకటేనా అని కొందరి అనుమానం ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించే మాట్లాడుకుంటుంది. చైనాలోని హాస్పిటల్స్లో మాస్క్ ధరించినటువంటి వ్యక్తుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తున్నాయోమోనని ప్రపంచం ఇప్పుడు భయపడుతుంది. కర్ణాటకలోని బెంగళూరులో 2 పిల్లలు రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు చేయగా రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. చిన్నారుల శాంపిళ్లను ప్రైవేట్ ఆసుపత్రికి పంపించామని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వ్యాధి బారిన పడిన పిల్లలకు ప్రయాణం చేసినటువంటి చరిత్ర లేదు. ప్రస్తుతం చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీకి చెందినటువంటి జాతి ఇదేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభించిన సరిగ్గా 5 ఏళ్లకు చైనాలో కొత్త వైరస్ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. దీని పేరే హ్యూమన్ మెటాన్యూమో వైరస్, హెచ్ఎంపీవీ అని అంటారు. పలు నివేదికలు, సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్ అతివేగంగా విస్తరిస్తుందని చెప్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయనే వార్త భయాందోళన కలిగిస్తూ ఈ విధంగా వ్యాపింపజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన వీడియోలో చైనాలో చాలా మంది రోగులు ఆసుపత్రుల వద్ద ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఫ్లూ వంటి లక్షణాలు ఈ రోగుల్లో కనిపిస్తున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ తర్వాత చైనాలో ప్రజలకు మరోసారి కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు పెరిగిపోయాయి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కూడా చైనాలోని వుహాన్ నుండి వ్యాప్తి చెందింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఆందోళనకు గురవుతున్నారు. చైనాలో డిసెంబర్ 3వ వారంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగిందని చైనా ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది కూడా. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో రైనో వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్, హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రస్తుతం చైనాలో పుట్టిన హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. సైన్స్ డైరెక్టర్ ప్రకారం 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టింది. కానీ అప్పటి నుంచి ఈ వైరస్ పదే పదే మారుతుంది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు. 2001లో ఈ వైరస్ ను మనుషుల్లో గుర్తించినట్లు అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి తెలిపింది. ఈ వైరస్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు కూడా కారణం కావచ్చు. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా 3 నుంచి 6 రోజులు మాత్రమే ఉంటుంది. అనారోగ్యం అనేది స్వల్పకాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఇది ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటుంది. కోవిడ్-19 వైరస్ మరియు హెచ్ఎంపీవీ వైరస్ ఒకేలా ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి తెలిపింది. ఈ 2 వైరస్లు శ్వాసకోశ వ్యాధి కారణమవుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 వైరస్లు కూడా దగ్గు, తుమ్ములు సోకినటువంటి వ్యక్తి నుంచే ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి. అవి వైరస్లను కలిగి ఉన్న వస్తువులను తాకడం ద్వారా మరియు నోరు, ముక్కు లేదా కళ్ళను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. దగ్గు లేదా ముక్కు కారణం వంటి సమయాల్లో విడుదలయ్యే లాలాజలాల కణాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. షేక్ హ్యాండ్, కౌగిలింత, ఒకరినొకరు తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. దగ్గు లేదా ముక్కు కారణం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజలం కణాలు పడినప్పుడు వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను, నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ అనే కొత్త వైరస్ కు చెందిన ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాలో నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనా ప్రభుత్వ వార్తా వెబ్సైట్ గ్లోబల్ టైమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తర చైనాతో పాటు బీజింగ్ నైరుతి నగరం, చాంకింగ్ దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ నగరంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. ఈ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్లలో నమోదవుతున్నాయి. 14 ఏళ్ల లోపున్న చిన్నారులు ఎక్కువగా దీనికి ప్రభావితులవుతున్నారు. మరోవైపు ఉత్తర నార్థన్ చైనాలో శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కేసులు సహజమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మావోనింగ్ చెప్పాడు. అంతేకాదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాధుల తీవ్రత, వ్యాప్తి తక్కువగా ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. కాబట్టి చైనా దేశానికి సురక్షితంగా ప్రయాణించవచ్చని కూడా చెప్పడం జరిగింది. చైనాలోని హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నట్లు కథనాలు రాగానే ఇండియా
ఇండియాలో కూడా దీనిపై ఆందోళనలు పెరిగాయి. అయితే ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదని భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ చెప్పారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీయదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. శీతాకాలంలో జలుబు, ఫ్లూ సాధారణంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు పూర్తి తరహాలో సిద్ధంగా ఉన్నాయి. డేటాను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గత డిసెంబర్తో పోలిస్తే ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగలేదు అని డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ చెప్పారు. ఇంకా ఇది కొత్త వైరస్ కాదని ఢిల్లీలోని శ్రీ గంగారాం హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి డాక్టర్ సురేష్ గుప్తా గారు కూడా చెప్పారు. గత 20 ఏళ్లుగా ప్రజలకు ఈ వైరస్ తెలుసు. శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతూనే ఉంటాయి. ఈ వైరస్ కి జలుబు, ఫ్లూలకు వాడే మందులు వాడాలి. అనారోగ్యంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. చాలా కేసుల్లో ఈ ఇన్ఫెక్షన్ కు ఆసుపత్రిలో చేరాలని మేము సూచించామని సురేష్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం చైనా సరిహద్దు దేశాలన్నీ దీనిపై తీవ్రంగా దృష్టి సారించాయి. అయితే ప్రస్తుతం భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అయినటువంటి DGHS తెలిపారు. ఇదే సమయంలో భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత చైనాలో ఈ పరిస్థితి సాధారణమైనదేనని, ఫ్లూ సీజన్లో HMPV ఒక సాధారణ వ్యాధి కారణమేనని, పరిస్థితిని భారత ప్రభుత్వం గమనిస్తుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సమయానికి అనుగుణంగా సమాచారాన్ని చేరవేయాలని చైనాను కోరింది. అయితే ఈ వైరస్ ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వైరస్ కూడా కోవిడ్-19 లాగే గాలి ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారి లాలాజలం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి కోవిడ్-19కి జాగ్రత్తలు తీసుకున్నట్లే HMPV కూడా జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు ఉపయోగించాలి. రోగులు ఉపయోగించేటటువంటి వస్తువులు తాకడం లాంటివి చేయకూడదు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సామాజిక దూరం పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. అయితే ఈ వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు, చికిత్స కూడా లేదు. కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ కి సంబంధించినటువంటి మందులే, ఇమ్యూనిటీ పెంచే మందుల ద్వారా మాత్రమే HMPV వైరస్ ని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఈ వైరస్లో ఉన్నటువంటి లక్షణాలు కోవిడ్-19 లానే ఉన్నప్పటికీ కోవిడ్-19 అంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది కాదు అని వైద్యులు చెప్తున్నారు. కానీ ఇలాంటి విషయాల్లో అప్రమత్తత అనేది చాలా ముఖ్యం మన కోసం. అందుకే 2025 జనవరి 4న HMPV వైరస్ వ్యాప్తి గురించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీందర్ నాయక్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటిని కర్చీఫ్తో కానీ టిష్యూ పేపర్తో కానీ కవర్ చేసుకోవాలి. సబ్బు లేదా శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళకూడదు. లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే జనాభా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. ఎక్కువగా నీళ్లు తాగాలి. పోషక ఆహారాలు తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి. ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో ఉండాలి. ఇలాంటి మార్గదర్శకత్వాలు పాటిస్తూనే వైరస్ని కట్టడి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. కర్చీఫ్, టిష్యూ పేపర్ లాంటివి రీయూస్ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్న వారికి కొంచెం సన్నిహితంగా ఉండకూడదు. కళ్ళు, ముక్కు, నోరు, నీటిని తరచుగా ముట్టుకోకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. డాక్టర్లను సంప్రదించకుండా ఎలాంటి మందులు కూడా వాడరాదు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకత్వాల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. కాబట్టి ఈ వైరస్ కి భయపడాల్సినటువంటి పని లేదు. ఈ వైరస్ ద్వారా ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కానీ వ్యక్తిగత కుటుంబ భద్రత కోసం మార్గదర్శకత్వాలు పాటిస్తూ మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు నేను ఈ HMPV వైరస్కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరవేసేటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక విషయాన్ని జాగ్రత్తగా మీరు వినండి. అదేంటంటే జో డరా వో మరా. కరోనా సమయంలో ఎంతమంది అయితే చనిపోయారో వైరస్ కంటే ఎక్కువగా భయంతో చనిపోయారు. కాబట్టి దయచేసి భయపడకండి, ఇతరులను భయపెట్టకండి. మనిషికి సంభవించే మరణం గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. చావు వేరు, వ్యాధి వేరు. మనిషికి వ్యాధి సోకినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ అతనికి చావు రాసి ఉన్నప్పుడు ఖచ్చితంగా అతడు చనిపోతాడు. అతని విధిరాత ప్రకారం అతని ఆయుష్ సమాప్తం అయిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి చనిపోవడానికి వ్యాధి ఒక కారణమైందే కానీ ఆ వ్యాధి ద్వారా అతడు చనిపోలేదు.
తన విధి రాత ద్వారా మాత్రమే అతడు చనిపోయాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చావు బ్రతుకులను సృష్టించింది దేవుడు కాబట్టి ఆ దైవానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి వైరస్ల నుండి, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని కాపాడేది, మనల్ని పుట్టించినటువంటి దేవుడు కాబట్టి ధైర్యవంతుడు ఒకేసారి చనిపోతాడు, పిరికివాడు రోజు చనిపోతూనే ఉంటాడు. ఈ విషయం మీకు తెలియాలంటే అమెరికాలోని ఒక ఖైదీ విషయంలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. అదేంటంటే జైలు శిక్షను అనుభవిస్తున్నటువంటి ఒక ఖైదీ, అతనికి మరణశిక్ష ఖరారైపోయింది. అతన్ని ఎలా చంపాలి అన్న విషయంలో శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక పెద్ద కింగ్ కోబ్రాని అతనికి చూపించి, ఈ కింగ్ కోబ్రాతో నీకు మరణశిక్ష విధిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత అతని కళ్ళకు గంతలు కట్టేసి అతని చేతికి గుండు పిన్నులతో గుచ్చడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అతడు చనిపోయాడు. ఆ తర్వాత అతని పోస్ట్ మార్టంలో తెలిసినటువంటి విషయం ఏంటంటే, అతను ఇప్పుడు నన్ను కింగ్ కోబ్రా కాటు వేస్తుంది, దాని కారణంగా నేను చనిపోతున్నాను అనేటటువంటి మానసిక ఒత్తిడి ద్వారానే అతడు చనిపోయాడని తెలిసింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మెదడుకు నెగిటివ్ సంకేతాలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఏదైతే వైరస్ వచ్చిందో, ఈ వైరస్ సోకినటువంటి వ్యక్తి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మరో వైరస్ సోకినటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోతాను అనేటటువంటి భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి చనిపోయేది వైరస్ వల్ల కాదు, అతని భయం వల్ల. కాబట్టి మీరు భయపడకండి, ఇతరులను భయపెట్టకండి. మరో విషయం ఏంటంటే, ఇక లాక్డౌన్ జరుగుతుందంటే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ లాక్డౌన్ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఇలాంటి వైరస్ని కట్టడి చేయడానికి గతములో ఏదైతే పొరపాట్లు జరిగాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు పరిగణలో పెట్టేసి ఈ వైరస్ని ఎలా అయినా కట్టడి చేసేటటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కాబట్టి అనవసరంగా భయపడి ఊర్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత బిజినెస్ ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నేను ఎలా బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే మన ఈ నెగిటివ్ థాట్స్ కారణంగా మనము ఈ భయం కారణంగా వ్యాధికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను సృష్టికర్తనటువంటి దైవంతో ప్రార్థన చేస్తున్నాను. ఆ దైవం మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.